అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం అయింది. దానికి విశేషంగా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని నా వెంట నడిచి నాకు ఆశీస్సులు అందించి వాళ్ళందరూ కూడా నా విజయంలో భాగస్వాములు అవుతామని నా వెంట నడిచిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు రాబోయే మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందుతున్నామని ఎంతో ఆనందోత్సవంతో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కి అందరూ కూడా నాకు మద్దతుగా నిలబడటం చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు శాసనసభ్యుడిగా మరి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో ఈ రోజు మరి ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలోనే ఆయన యొక్క విజయం ఈవేళంతా కూడా మనందరూ కూడా కనపడిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో 40,000 మెజార్టీతో ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మా ఎన్డీఏ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్, ఎంపీ గారికి సైకిల్, ఎమ్మెల్యే గారికి గాజు గ్లాస్ గుర్తుకు వేయడానికి ఈ ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా జనసేన పార్టీకి, అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారికి ఓటు వేయడానికి అంతా కూడా డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రం గాని, ఈ నియోజకవర్గం గాని ఎక్కడ ఎవరిని చూసినా ఒకే ఒక్క మాట, ఒక పరిపాలన చేత కాని వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఒక్క ఛాన్స్ అనో మరొకటనో మన నెత్తి మీదకి ఎక్కి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా భ్రష్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే ఉద్దేశంలో ప్రజలందరూ కూడా ఉన్నారనేది మా తమ్ముడు ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో ఇవాళ ప్రస్ఫుటంగా కనపడింది. వారు వన్ సైడే, ఇక్కడ ధర్మరాజు గారు ఎమ్మెల్యే, పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీ అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.